వసంత నవరాత్ర కలశ పూజ అనేది చైత్రశుద్ధ పాడ్యమి నాడు మొదలవుతుంది. అప్పటి నుంచి 15 రోజుల పాటు చేసేటువంటి పూజ. పాడ్యమి నాడు బ్రహ్మగారిని పూజించాలి. విదయ నాడు ఉమాదేవత శంకరుడు, అదేవిధంగా అశ్విని దేవతల్ని పూజించాలి. తదియ నాడు గౌరీ దేవతని పూజించాలి. చవితి నాడు గణపతిని పూజించాలి. పంచమి నాడు నాగదేవతలను పూజించాలి. షష్ఠి నాడు కుమారస్వామిని పూజించాలి. సప్తమి నాడు సూర్యభగవానుడు ఆదిత్యుణ్ణి పూజించాలి. అష్టమి నాడు సప్తమాతృకులను పూజించాలి. నవమి నాడు దుర్గాదేవతలను పూజించాలి. దశమి నాడు ధర్మరాజు గారిని, ఏకాదశి సమయంలో ఋషులు, అదేవిధంగా మన గోత్రానికి సంబంధమైన ఋషులను స్మరించాలి. ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువుని పూజించి తులసీదళం పెట్టాలి. త్రయోదశి నాడు మన్మధుణ్ణి పూజించినట్లయితే మన మనసులో ఉన్న కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. చతుర్దశి నాడు పరమశివుణ్ణి పూజించాలి. పౌర్ణమి నాడు ఇంద్రుణ్ణి పూజించాలి. ఈ విధంగా